అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. కఠినాది కఠినంగా తయారు చేసిండ్రట తల్లిదండ్రుల కోసం బిల్లు. అవ్వయ్యల చక్కగా చూసుకొని కొడుకుల జీతానికి ఉంటదట షిల్లు. సీఎం రేవంత్ సార్కు కేటీఆర్ సార్ అంటే ఇష్టమన్నాడు బండి. అట్లా చెప్పుకుంటా కేంద్ర సహాయ మంత్రి చేస్తున్నాడా తొండి. గోదావరి పుష్కరాల కోసం మలి సర్కారు చేస్తున్నదట ఏర్పాట్లు. వచ్చే ఏడాది పుష్కరాల్లో అసలు ఉండయట ఏ పాటలు. మహాలక్ష్మి పథకంతో మహిళలు అవుతున్నారట ఫుల్లు ఫిదా. తెలంగాణలో ఫ్రీ బస్సు ఎక్కి తిరిగి కోటాను కోట్లు చేసుకుంటుర్రట ఆదా. నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు చేసి కొలువులు ఇస్తుందట సర్కారు. అనిగానం నౌకర్లు వేసినాక నిరుద్యోగులు ఎందుకుండ్రు సారు? సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కన్నతల్లిదండ్రులను చక్కగా చూసుకోకుంటే వాళ్ళ జీతంలోకి వెళ్ళి 17% పైకమును వాళ్ళ అయ్యవాళ్ళ ఖాతాలా వేస్తామని ప్రభుత్వం కొత్త బిల్లు పట్టుకొచ్చింది కదా. అయితే ఇప్పుడు ఒక సర్కారు నౌకర్లు చేసేటోళ్ళకే కాదు, ప్రైవేట్ నౌకర్లు చేసేటోళ్ళకు కూడా బిల్లు వర్తిస్తుందట. అందరూ మంచిగా ఈనుండ్రి ముచ్చట. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకే కాదు అధ్యక్ష, ప్రజాప్రతినిధులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన. ప్రజాప్రతినిధులుగా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు కూడా కన్న తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించిన వాళ్ళని కూడా నా కళ్ళతో చూసిన అధ్యక్ష. అందుకే ఈ రోజు ఈ చట్టం ఇన్నరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులతో పాటు ఎవరెవరికైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో, పిల్లలు స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, ఇప్పుడు మీరు పట్టుకొచ్చిన చట్టంతోనే అయ్యవ్వను సక్కదనంగా చూస్తారని అనుకుంటురా? ఈనాడు ఈ చట్టం చేయడం ద్వారా కొంతైనా ఆ వృద్ధ తల్లిదండ్రుల కోసం మనం అండగా నిలబడ్డాము. ఇదొక భరోసా, విశ్వాసం. దీనివల్ల పూర్తిగా న్యాయం జరుగుతుందని నేను అనను, వివాదాలు సమసిపోతాయని కూడా నేను అనను. కాకపోతే తల్లిదండ్రులకు అవసరమైతే కొడుకును భయపెట్టడానికి ఒక మంత్రదండం ఇవ్వాలి, వాళ్ళకు ఒక శక్తి ఇవ్వాలి. నా చేతిలో ఈ చట్టం ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు అధ్యక్షతన ఈ చట్టం పాస్ అయింది. మీరు తెచ్చిన ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కొందరు కొడుకులగా అయ్యవాళ్ళు బిడ్డల మీద ప్రేమతోని నా కొడుకు మంచిగా చూస్తలేడని బిడ్డల అత్తగారింటికాడ ఉండి తల్లిదండ్రులు కొడుకుల బ్లాక్మెయిల్ చేస్తే అట్లా కూడా కొడుకులకే పరిశాన్ ఉన్నది కదా. అసొంటి కూడా జరగకుండా చట్టంలో రూల్స్ పెడితే బాగుండు. ఇంకో ముచ్చట ఏంటంటే ఎంత మంచిగా చూసినా కొడుకులు కోడన్లు మంచిగా చూడరని కొందరు తల్లిదండ్రులు బాజారుకు ఎక్కి బదనాం చేస్తారు. అసొంటోళ్ళ గురించి కూడా ఆలోచించి చట్టాన్ని బలువు చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు కారు పార్టీ లీడర్ కము మాజీ మంత్రి కేటీఆర్ సార్ అంటే మస్తు ఇష్టమట. తారక రామారావు సార్ను చూస్తేనే తలుగు దెంపుకున్నట్టు శంగడ బింగడ ఎగురుతాడు, మైకులనైతే మస్తు మొత్తుకుంటాడు. అసోటిది కేటీఆర్ సార్ అంటే చాలా ఇష్టమని ఎవరన్నారంటారా మీరే చూడు. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం మీద ఉన్నటువంటి శ్రద్ధ డ్రగ్స్ కేసు మీద ఎందుకు లేదు, ఈ ఫార్ములా మీద ఎందుకు లేదు, ఫామ్ హౌస్ కేసు మీద ఎందుకు లేదు, కరెంటు కొనుగోలు మీద నివేదిక వచ్చింది ఆల్రెడీ. ఇనరా తెలంగాణ పువ్వు పార్టీ పెదముత్తైదు ఒకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అంటుండు మొత్తం ముచ్చటి నుండి. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారిని సలహా ఇస్తూ చూసారు, చాలాసార్లు సలహా ఇస్తున్నాడు. హరీష్ రావు పట్ల జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. అంటే ఎంత అలర్ట్ చేస్తున్నాడు కేటీఆర్ గారిని, ఎంత కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అంటే కేటీఆర్ గారికి ఏ విధంగా నీడ లెక్క వివరిస్తున్నాడు. ఆయనకు రక్షణ కోసం, ఈయనకు రక్షణ కోసం. నేను వీడని నీడను నేనే అన్నట్టు దినం 24 గంటలు, వారానికి 7 దినాలు, నెలకు 30 రోజులు, ఏడాదికి 365 రోజులు ఎల్ల వేళల వెన్నంటే వండుకుంటా కేటీఆర్ సార్ను కాపాడుకుంటాడట. అయ్యా కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు, మరి సీఎం రేవంత్ సారు, కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సారు సాటు సోపతి అంతా తెలుసంటుర్రు. మీరే మీ సెంట్రల్ సర్కార్లో ఉండే సిబిఐ ఈడీలను పిలిపించి మీ దగ్గర ఆధారాలుంటే అన్నిటి వాళ్ళకు అప్పచెప్పి మీరే విచారణ చేపించి నిందితులను పట్టుకపోయే పని పెట్టుకోవాలి కదా. అట్లా చేయకుండా ఇట్లా చెప్తే ఊదుగాలది పీర్లేవది అంతా ఉత్తముచ్చటినే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2027 సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు ఎట్టెట్లా చేస్తుర్రు ఏం కథ అని మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు మేడారం జాతరలో చూడనే చూస్తే ఇప్పుడు ఎట్లుండబోతున్నాయో ఏర్పాట్లు ఏం కథ అంటే చెప్తా పాండ్రి.
2027 సంవత్సరంలో వచ్చే గోదావరి పుష్కరాల ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాలి. చేయి సర్కారు ఏలుబడిలో చేసిన గోదావరి పుష్కరాలు చరిత్రలో ఎక్కేటట్టు ఉండాలని సీఎం రేవంత్ సార్ ఆఫీసర్లతోనే నడట. గోదావరి నదిని ఆనుకొని ఉన్న గుళ్ళు మొత్తం సాగు చేసే పని పెట్టుకోవాలి. భద్రాచలం నుంచి బాసర గుడి దాకా గోదావరి నదిని ఆనుకొని ఉన్న గుళ్ళను మొత్తం గుర్తుపట్టుకుంటా మార్పులు చేసి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు చేయాలని చెప్పుకొచ్చిండట. పబ్లిక్ కోసం పుష్కర ఘాట్లు ఏడా ఏర్పాటు చేస్తే బాగుంటది, అన్ని అరుసుకొని ఇంజనీరింగ్ కమిటీలు నియమించి వివరాలు తీసుకుని 20 దినాల వరకు మొత్తం నివేదిక ఫైళ్లు పంపాలని చెప్పుకొచ్చిండట. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మొన్నటిదాకా మేడారం మహాజాతరను కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టు జరిపిస్తాము, చేయి సర్కారు పేరు 1000 ఏళ్లు చెప్పుకునేటట్టు పనిచేస్తాము, మేడారం కాడ కాంగ్రెస్ సర్కారు కట్టిన గద్దెలు 100 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంటాయని మస్తు ఎత్తులకు పోతిరి. జాతర ఒడిచిపోకముందే గద్దెల కాడ కట్టిన రాళ్లు కొన్ని కింద పడిపాయి. మొన్న అడవి దేవతలు సమ్మక్క సారలమ్మలకు పూజలు చేసే అయ్యవారి కొడుకు కాళ్ల మీద రాళ్లు పడి కాలు కూడా ఇరిగిపాయి. ఇప్పుడన్నా పుష్కరాల అసొంటి పొరపాట్లు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చెయ్యండ్రంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు పెట్టిన ఫ్రీ బస్సు పథకంతో ఇప్పటి వరకు తెలంగాణ ఆడబిడ్డలకు ఎన్ని కోట్ల పైకం ఆదా అయ్యిందో ఎరికేనా? ఉదికు మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో మస్తుగానే తిప్పలున్నది. ఎవలకు పెట్టుమనరు ఫ్రీ బస్సు పథకం అని ఆడళ్ళు అగ్గి మీద గుగ్గిలమైతుంటే ఆందానటవేందే బాలన్న అంటే చెప్తాపండి. మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఎన్నికల ముంగట మహిళలకు చెప్పినట్టే ఫ్రీ బస్సు పథకం కొలాయించిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అయితే చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చిన ఈ 2 ఏళ్లలో ఇప్పటి వరకు తెలంగాణలో ఆడబిడ్డలంతా ఫ్రీ బస్సు పథకంలో భాగంగా పైన గట్టి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయల ఆదా చేసుకున్నారని అటు ఆర్టీసీ చెప్పుకొచ్చిందట. ఇప్పటిదాకా 290 కోట్ల దాకా ఫ్రీ టికెట్లు మహిళలు వాడుకున్నారట. ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకం పెట్టిన కాడ నుంచి ఆర్టీసీ బస్సుల ఆడోళ్లు ఎక్కుడు ఎంత పెరిగిందంటే 40% నుంచి 67% దాకా పెరిగిందట. ఫ్రీ బస్సు రాకముందు ఎట్లుండే అవగారి ఇంటికి పోయినా ఏ ఊరికి పోయినా తొవ్వ కిరాయి ఉండేది. ఇప్పుడు మహిళలంతా ఫ్రీ బస్సు పథకం పుణ్యాన పుక్యానికే ఊర్ల పొంట తిరుగుకుంటా పైకం మొత్తం పోగు చేసుకుంటున్నారట. అయ్యా ఆర్టీసీ పెబ్బలారా, మరి ఫ్రీ బస్సు పథకంతో ఆడబిడ్డలు ఆదా చేసుకుంటున్నారని మంచిగానే చెప్తున్నారు. కానీ కొన్ని జాగాల్లో ఇప్పటికీ కూడా సీట్లు దొరకక శికలు పట్టుకొని చిప్ప సప్ప చంపుకుంటున్నారు మహిళలు. మిమ్మల్ని ఫ్రీ బస్సు పథకం ఎవరు పెట్టమన్నారని పొట్టు తిడుతున్నారు. అటు ఫ్రీ బస్సు పథకం పెట్టిన కాడ నుంచి ఆర్టీసీ అడగోలుగా టికెట్ల రేట్లను కూడా పెంచబట్టే ఆడోళ్లకు ఫ్రీ అని మొగోళ్ళ తాన డబుల్ గుంజుతుండ్రు అంటున్నారు. దానికి మీరేమంటారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఒక దవాఖానాల శాఖలనే 9,572 పోస్టులు భర్తీ చేసిరట. ఉదికు చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే దవాఖానాల శాఖ మొత్తం సత్రోలు అయిందని అంటుంటే ఇప్పుడు పోస్టుల ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తాపాండ్రి. మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఇగురంతో ఇప్పటి వరకు 9,572 పోస్టులు భర్తీ చేసినాము. ఇంకో 7,267 కొలువుల కోసము ఇప్పటి సంది పనిచేస్తున్నాము. బిరాన్నే ఇంకో 2,929 పోస్టులు నోటిఫికేషన్లో కూడా వేయబోతున్నామని దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు చెప్పుకొచ్చిండట. పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్క పౌరునికి సర్కారు ఆసుపత్రిలో అన్ని సౌలతులు ఉండేటట్టు ఏర్పాట్లు చేస్తున్నామని అనుకొచ్చిండట. అయ్యా దవాఖానాల మంత్రి దామోదర రాజనరసింహ సారు ఉదయకు మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే ఆసుపత్రులు మొత్తం ఆగమాగం చందన అవుతున్నాయి. మందులు ఉంటే డాక్టర్లు ఉంటలేరు, డాక్టర్లు ఉంటే మందులు ఉండయి. దవాఖానాల పొంట కరెంటు ఉండదని వచ్చిన రోగులు మొత్తం ఆగమాగం అవుతుర్రు. మళ్ళా సర్కారు దవాఖానకే రావద్దన్నట్టే ఉన్నదట. ఓ రోగం గురించి చూపెట్టుకుందామని పోతే ఓ బీమారి అంటుకునే కాడికి వస్తున్నదట. మొదల ఆసుపత్రుల పొంట సౌలతులు సక్కదనం చేసే పని ముంగటే వేసుకుంది. చేతులు గాలినా కాకులు పట్టుకుంటే ఏం రాదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల మంత్రుల్లో ఉన్న టాలెంట్ బయట పెట్టాలని ఆటల పోటీలు పాటల పోటీల ప్రోగ్రాం పెట్టింది కదా. అయితే ఆ భాగవతాల్లో ఒక్కొక్క చేయి పార్టీ లీడరు వాళ్ళ లలిత కళలు ప్రదర్శించారు. నటన నేర్పేంత నటులు అయిన కాంగ్రెస్ నాయకుల నట ప్రదర్శన ఎట్లున్నదో మీరు కూడా కళ్ళారా చూసి తిలకించుర్రి. సీన్మేషకాడు శోభన్ బాబు సారు ఆడిపాడిన ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్ల కిలా వడ్డాదమ్మ అనే పాటకు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్ సారు ఇట్లా స్టెప్పులేసిండట. చూసిండ్రా, అచ్చం శోభన్ బాబు సార్ లెక్కనే తయారైంది కదా. ఇట్లా పాటకు తగ్గట్టు మంచిగానే స్టెప్పులు గుడేసిండు. కానీ పక్కపొంటి కూడా ఓ సీన్మేషగత్తెనో స్టేజీ డాన్సరో సింధులు వేస్తే ఇంకా పాటకు పానమొచ్చుగా అవచ్చు. ఇట్లా డోర్నకల్ ఎమ్మెల్యే సార్ శోభన్ బాబు సార్ ఏషం గడితే అటు వాకిటి శ్రీహరి సారు దుర్యోధనుని ఏషం గట్టి ఏమంటివి అనుకుంటా డైలాగ్ కూడా కొట్టిండు. చూడుండి వీరే. ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున సూత్రస్థుతుల కింద నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కాదు, క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అట్టి దుభిక్షాకరమైన నీ సంభవం పెట్టింది.
మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? విన్నారా మంత్రి సార్ ఇట్లా భారీ డైలాగు బాగానే చెప్పేదందుకు శాననే తిప్పలు పడ్డట్టు ఉన్నాడు అనిపిస్తలేదు. అట్లనే ఇంకో లీడర్ లలితకళ చూడుర్రి. కట్టప్ప అంటే మరో మారు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొత్తం సైనికులుగా పనిచేసి మళ్ళా 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉండేలాగా ఈ కట్టప్ప మీ అందరికి భద్రతగా ఉంటాడని తెలియజేస్తున్నాను. చూసినరా బాహుబలి సినిమాలో కదా నమ్మిన రాజును ఎన్నుపోటు ఒడిచినట్టు కాకుండా నమ్మిన బంటు లెక్క సీఎం రేవంత్ సార్కు సోపతుంటామని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సార్ అయితే ఇట్లా చెప్పుకొచ్చిండు. మీరు నమ్మిన బంటు లెక్క ఉంటే చాలు గాని అప్పట్లో రేవంత్ సారు గురువు గారైన చంద్రాలు సారు పిల్లనిచ్చిన మామకే ఎన్నుపోటు ఒడిచి ముఖ్యమంత్రి అయ్యిండ అంటారు. అట్లా ఎన్నుపోటు ఒడిచే లీడర్లు కూడా మీ కాంగ్రెస్ లో ఎవరన్నా ఉన్నారా అనుకుంటున్నారు. అట్లనే వరదన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సార్ అయితే యుద్ధ నౌక గద్దరన్న ఏషం కట్టి అచ్చం ఆయన లెక్కనే ఆడిపాడిండట. చూసినరా పొడుస్తున్న బలే 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనుకుంటా గదరన్నను యాది చేసుకుంటా కేఆర్ నాగరాజ్ సార్ మంచిగానే నటించుడు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అటు మంత్రి వాకిడి శ్రీహరి సార్ కూడా ఏషాలు కట్టి మనసు పెట్టి నటనలా మునిగి వీళ్ళంతా నటనకే నటన నేర్పేంత నటుల లెక్క ఉన్నారు కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సుత్తెగంగి పార్టీ పెబ్బకం భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సార్కు షెయి సర్కారు రూపాయి కూడా ఇస్తలేదట. పేరుకు శాంక్షన్ చేస్తున్నామని చెప్పుకుంటా షెయి పార్టీ మంత్రులు కూడా మొండి షెయి చూపెడుతున్నారట. ఉదికు సుత్తెగంగి పార్టీ షెయి పార్టీ రెండు కూడా సోపతి పార్టీలేనా. ఇప్పుడు అట్టెందుకు చేస్తారంటే ఇగో అయ్యా ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు సార్ ఇక సురువు చెయ్యండి. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి 3 మంత్రులని. మరి ఆ 3 మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు కానీ మాకైతే రావట్లేదు. మరి మీకు వస్తలేవంటే ఏమన్నట్టు మీ భద్రాద్రి కొత్తగూడెంలో కూడా అభివృద్ధికి పైకం విడుదల చేస్తున్నామని మస్తుగానే మొత్తుకుంటారు కదా. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు. అక్కడికి వెళితే ఒక పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. ఇనరా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారే కాదు అటు రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా అంతేనట. మొత్తం ముచ్చటి నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. అగో 2 మిత్ర పార్టీలేనా మీకెందుకు పని కాదంటే ఆ ముచ్చట కూడా చెప్తుండు ఇనుండ్రి. జనం ఏమనుకుంటారంటే స్నేహ పార్టీ కదా మిత్ర పార్టీ కదా వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. అయ్యా సాంబశివరావు సారు మరి మీకు నియోజకవర్గంకు రూపాయి రాకుంటే మీరెందుకు ఇన్ని దినాలు సప్పుడు చేయకుండా ఉన్నారు? మీరు సప్పుడు చేస్తలేరంటే మీకు అందే ముడుపులు ఏనంగానో ఆనంగానే అందుతాయని పబ్లిక్ అనుకుంటారు కదా అంటే ఆ ముచ్చట కూడా చెప్తుండు ఇనుండ్రి. చెప్పకూడదు కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. కొట్టక తిట్టక ఏమో విసికినట్టు మీరు కూడా షెయి సర్కారుకు సడీ సప్పుడు కాకుండా సురుకులు పెట్టుర్రి. అట్లయితేనే ఏమన్నా ఫాయిదా ఉండేటట్టుంది. లేకుంటే మీ కాంగ్రెస్ సర్కారు కాయిస్గా పైకం ఏమీ ఇచ్చేటట్టు లేదు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కార్లో ఒక మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు విడుదల చేస్తుర్రట తప్పితే ఎమ్మెల్యేలున్న ఏ కాన్స్టిట్యున్సీకి కూడా ఏ కానబుడి ఇస్తలేరట. ఉదికు రాష్ట్రంలో షెయి సర్కారు పార్టీలతోని పని లేకుండా నియోజకవర్గాల మీద మొత్తం వరాల జల్లులు కురిపిస్తున్నామని చెప్తుంటే ఇప్పుడు అట్లెవల కనిపించనే బాలన్న అంటే ఈనుండ్రి. మంత్రులున్న నియోజకవర్గాలకు ఇస్తుండ్రని ఎవరన్నారు ఏం కథ అంటే మొత్తం చెప్తా పాండ్రి. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇన్నరా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుర్రి. ఇది ఎందుకు ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉన్నారు అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది, గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. ఎమ్మెల్యే లేదే ఈ సర్కార్ వచ్చిందా అని ఇట్లా కోమటిరెడ్డి రాజాల సారు కోపానికి వస్తుండు. మరి సారు మనసులో నిధులు వస్తలేవని కోపమా లేకుంటే ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా సీఎం రేవంత్ సారు మంత్రి పదవి ఇస్తలేడని ఇట్లా కోపమా? అంటే మొన్నటిదాకా మంత్రి పదవి ఇస్తే సరే లేకుంటే వచ్చే 10 ఏళ్లల్లా సీఎం కుర్చీలో కూర్చుంటానని అన్నాడు. అయ్యా సీఎం రేవంత్ సారు మరి మీ షెయి సర్కార్లో ఒక మంత్రుల నియోజకవర్గాలు మంచిగా ఉంటేనే సరిపోతాయా? పేరుకు ప్రజాప్రభుత్వం మాది ప్రజాపాలన అనుకుంటా బాతాల
పోషెట్టికి మించి బాతకాలు కొడుతున్నారా ఎట్లా? ఇట్లా ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు బిల్లులు ఇస్తలేరట, పనులు సురువు చేస్తలేరని ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యేనే అంటుండు. ఇట్లయితే మీ చేయి సర్కారు ఏం సాకదనం లేదని అనుకుంటారు కాబట్టి ఇప్పుడు వెంటనే ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా పైకం విడుదల చేసే పని పెట్టుకోండి అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. షెయి పార్టీ లీడర్ కమ్ అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సార్ షెయి సర్కారు తీసుకొచ్చిన కొత్త చట్టం మీద అసెంబ్లీలో పాట వాడిండు. ఎమ్మెల్యే సార్ వాడిన ఆ పాట ఎట్లున్నదే బాలన్న అంటారా? మీరు ఇట్లా అంటారనే వీడియో కూడా పట్టుకొని వచ్చినా మీరే చూడరు. చూసినాక సారు ఎట్లా వాడిండో కామెంట్లలో మంచిగా చెప్పుకరాండ్రి. అయ్యా అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ సార్ ఇక సురువు చెయ్యండ్రి మీ గానము. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళే తల్లి, బిడ్డలము మేమున్నామమ్మా. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళే తల్లి, బిడ్డలము మేమున్నామమ్మా. కోడి కూతకు లేచిన అయ్య దొరగారింట్లో కసువున ఊడ్చి. కోడి కూతకు లేచిన అయ్య దొరగారింట్లో కసువున ఊడ్చి. జీతం చేసి నాతం చేసి మమ్మల్నిలా సాదరయ్యా. అమ్మా నీకు వందనమే, మా తల్లి నీకు వందనమే. కన్నీళ్ళు ఇంకెన్నాళ్ళే తల్లి, బిడ్డలము మేమున్నామమ్మా. వరేవా ఏమన్నా వాడిరా సారు? తల్లిదండ్రుల మీద ప్రేమతోని మస్తుగానే వాడిండ్రు కానీ జరా అదే మనసు పెట్టి మీకు ఓట్లేసి గెలిపించిన పబ్లిక్కు ఎన్నికల ముంగట మీరిస్తామని చెప్పిన పథకాలు కూడా అట్లనే యాది చేసుకొని ఇట్లనే పాట లెక్క వాడుకుంటా యాది కుంచుకొని ఇస్తే బాగుంటుంది. ఇంకో ముచ్చట ఏంటంటే తల్లిదండ్రుల సాదరి కొడుకుల జీతంలోకి వెళ్ళి 15% జీతం కట్ చేసి కన్నోళ్ళ ఖాతాల్లో వేస్తామన్నట్టే మాటిచ్చి తప్పే లీడర్ల ఆస్తులు కూడా ప్రజలకు పంచితే బాగుంటుంది. అసొంటి చట్టం కూడా తెచ్చేందుకు కృషి చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పెళ్లిల వడ్డిచ్చే బిర్యానీల చికెన్ లెగ్ పీసులు పెట్టలేదని పిలగాని తరపోళ్ళు పెళ్లి మండపాన్ని అశోకవనం చేసిర్రు. టేబుళ్ళు కుర్చీలు ఎవి పడితే వీటిని ఎక్కడ పడితే అక్కడ ఇసిరిగొట్టిర్రు. మొగని మీది కోపం పిల్లల మీద తీసినట్టు పెళ్లిల కోళ్ళ కాళ్ళు పెట్టకుంటే కుర్చీల కాళ్ళు ఇరిగేటట్టు అట్లెందుకు ఇసిరిండ్రే అంటే ఏమో మరి చూద్దాం నడువుర్రి దూరం నుంచే శుభ. చూసినరా పెళ్లి మండపంలో ఉన్న డైనింగ్ హాల్లో ఎంత పరిశాన్ ఉన్నదో. బిర్యానీ పెట్టిన బేషంతట్టల కాడికెళ్ళి నీళ్ళ గిలాసాల దాకా తుక్కు ఇసిరేసుకుంటుర్రు, తుక్కు రేగగొడుతుర్రు. మండపం బుకింగ్ చేసుకున్న పిల్ల తరపోళ్లకు పిల్లగాని తరపోళ్లకు ఫంక్షన్ హాల్ కిరాయితోని పాటు ఈ సామాన్లు ఖరాబ్ అయినందుకు కూడా ఉల్టా మీదికెళ్ళి అదో ఖర్చు. ఇది ఏడనంటే మనతాన కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అమ్రోహా జిల్లా అసన్పూర్లా. మరి వాళ్ళు బువ్వ పెట్టే యాళ్ళకే వచ్చిండ్రో ఆలస్యంగానే ఇంత బొట్టు చేసుకునే వచ్చిండ్రో గారి ఇంత అంగడి చేసిర్రు. ముచ్చటేరికైనా రక్షక బడులు రంగంలోకి దిగి ఇంత లొల్లికి కారణమైన వాళ్లకు సర్కారు వారి లాంఛనాలతోని అరే పెళ్లిలకు పోతేనే కొందరు ఎందుకు ఇట్లా చేస్తారో, కులం బంతి అన్నప్పుడు బంధువుల బంతి అన్నప్పుడు ముంగట వచ్చిన వాళ్ళకు మంచిగా పడతాయి, ఆలస్యంగా వచ్చిన వాళ్ళకు అందుతాయి లేకుంటే లేదు. పచ్చి పులుసో పప్పుచారో ఇంత సల్లనో పోసుకొని చల్లబడి రాక ఎందుకు ఇట్లా ఎగురుతారో, ఎందుకు సిగ్గు తీసుకుంటారో. ఇప్పుడు ఏమాయ చూడుండ్రి ఉన్న ఇజ్జత్ వాయ ఉల్టా పెళ్లి పిల్ల తరపోళ్లకు పిల్లగాని తరపోళ్లకు ఇదో దడ ఖర్చు. అంత దినాలనిపిస్తే ఇంటికి కిలోనో 2 కిలోలు చికెన్ తెచ్చుకొని బొత్తవాలుగా తినక ఇట్లెందుకు చేస్తారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చికెనే కాదు కొనాకరికి మటన్ను కూడా కొందరు బట్టెవాయిగాళ్ళు ఖరాబ్ అయింది అమ్ముతున్నారట. చికెన్తోనే అట్లా పరిశారు ఉన్నదంటే ఆఖరికి మటన్ను కూడా మంచిది అమ్ముతలేరా? ఇక మాంసం అంటేనే మళ్ళా ముట్టొద్దు అన్నాడు చేస్తున్నారు కదా. ఇంతకు వాళ్ళకి ఎట్లా దొరికిందో ఎవరు దొరకబట్టిరే ఏం కథనే బాలన్న అంటే అన్ని ముచ్చలు చెప్తా పాండ్రి. చూసినరా మేకల తలకాయలు ముంగడి కాళ్ళు వెనక కాళ్ళు మాంసము మొత్తం కూడా ఫ్రిడ్జులల్లో నిల్వ చేసి పెడుతున్నారట. ఒక్కరోజో 2 దినాలో కాదు వారం దినాల నుంచి నెల దినాల దాకా ఇట్లనే మురుగబెట్టుకుంటా చల్లటి బర్ఫులో ఉంచుతున్నారట. ఈ పాడైన పాడుమల్లె మటను ఎడికెళ్ళి తెస్తుర్రు. ఈ కాళ్ళు తలకాయలు ఎక్కడి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నుంచి తీసుకొచ్చి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న గోషామహల్లా మటన్ దుకాణం అని ఇట్లా ఓ షాపు తెరిచి అందులో మొత్తం అడ్డమైన మటన్ అమ్మివగా అలవాడుతున్నారట. ఇంత గలీజు వాసన మురుక చూసి దొరకబట్టే పోలీసుల ముక్కులకు దాకితే గోల్కొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దాడి చేస్తే ఏమున్నది, పైన పటారం లోన లోటారం అన్నట్టు మీద మెరుగు లోపట పురుగు అన్నట్టు, మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండన్నట్టు ఈ పాడైన పురెల
నెల భాగవతం బయటపడ్డదట. అందుకే కేసు కట్టిర్రు. సర్కారు కల్తీ మీద ఇనపకాలు మోపుతుంటే కూడా ఎందుకు ఇట్లా చేసి కాలబడుతుర్రో, సర్కార్ అంటే భయం లేకనా, పోలీసులు అంటే బుగులు లేకనా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. హనుమాన్ దీక్ష పడిన సాములు భక్తితోనే గుల్లె చేస్తున్న పూజలు చూసేందుకు సాక్షాత్తు ఆ అంజనమ్మ పుత్రుడు ఆ అంజన్న దేవుడే వానరం రూపంలో వచ్చిండట. మంగళారతి ఇస్తుంటే మంచిగా మనసు పెట్టి ఆరతిపాట ఇనుకుంటా ఆనందపడ్డాడట. సాక్షాత్తు అంజన్న స్వామి ఏడ దర్శనం ఇచ్చిండే బాలన్న అంటారా? ఇగో చూడుండ్రి ఈడనే. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దయేగం రామాలయంలో ఇట్లా అంజన్న భక్తులు అంతా కలిసి భక్తి శ్రద్ధలతోనే పూజలు చేస్తుంటే వాళ్ళ పూజలు చూస్తేందుకు ఇట్లా ఓ కోతి వచ్చిందట. రాములవారి గుళ్ళే హనుమాన్ దేవునికి భక్తులు మంగళారతి పడితే కోతి కూడా ఆడనే ఉండి చూసిందట. ఇట్లా హనుమాన భక్తులు చేసిన పూజ మొత్తం చూసి ఆ అంజన్న దేవునికి వంగి మరీ దండం పెట్టుకున్నదట. ఇట్లా స్వామివారికి పూజలు చేస్తుంటే సాక్షాత్తు కోతి రూపంలోనే వచ్చి మా పూజలు చూసిండని అటు హనుమాన స్వామి భక్తులు మురిసిపోయిండ్రట. ఇప్పుడు ఈ వీడియో పొట్టు వైరల్ అవుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. ఇందుగలడందులేడని సందేహం వలదని భక్త ప్రహ్లాదుడు శ్రీహరి గురించి చెప్పినట్టే హనుమాన స్వామి ఎందెందు చూసినా అందందు ఉంటాడు, శివరాకరికి వానరం రూపంలో దర్శనం ఇచ్చిండేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్టునే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి నీకు ముచ్చట నుంచి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.